గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కోమాలో ఉన్న పేషెంట్ నా పని ఒకటే, అంటే అతను ఊపిరి పోద్దో ఉంటుందో తెలియదు, బతుకుతాడని తెలియదు, పోతాడని తెలియదు. నా పని కూడా వస్తుందని తెలియదు, పోద్దని తెలియదు. ఈ పని అయితే రోజు రోజు తగ్గిపోతుంది. నేను షాపు తీద్దామనే టైంలో నిరుత్సాహపడిన టైంలో ఒక రోజు పని వస్తుంది, మళ్ళీ పర్లేదులే దాన్ని పడింది అనుకుని మళ్ళీ పని అయిపోయింది. ఇలా నేను చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. ఇప్పుడైతే ఇంకా తీవ్రత అయింది పరిస్థితి. మొత్తాన్ని చూద్దాం. ఈ సంవత్సరంతో మనకి ఈ పనితో రుణానుబంధం తీరిపోయిందని నేను అనుకుంటున్నా. నిన్ను మరిచిపోవాలని, నిన్ను ఊరు వదిలి వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా, మనసు రాక మానుకున్నా అనే ఒక సాంగ్ ఉంది చూసారా? అలా అయింది నా పరిస్థితి. ఈ పని మీద ఉన్న ప్రేమతో దీన్ని విడిచిపెట్టలేక, ఇది రాక నేను మానసిక సందిగ్ధంతో నలిగిపోతున్నా చాలా 2-3 సంవత్సరాల నుంచి. సమస్య ఏంటంటే మనకి రోజు రోజుకి ఇంకా తగ్గిపోతుంది పని. అలా పరిస్థితి ఎలా తయారైందంటే, షాపు రెంట్కి వస్తే చాలు దేవుడా, షాపు రెంట్ కోసం పనిచేస్తే చాలు అనే పరిస్థితికి వచ్చేసాడు లాస్ట్కి. నెలకి ఇంకా తగ్గిపోతూ ఉంది. షాప్ రెంట్ కూడా రావడం రాబోయే రోజులు కష్టమయ్యేటట్టుగా ఉంది. ఇక మరి చూద్దాం భవిష్యత్తులో భగవంతుడు ఏ దారి చూపిస్తాడో. నాకైతే అసలు ఏ దారి అర్థం కావట్లా. మా అమ్మగారు ఉన్నప్పుడు అంటే ఆమె నెల డబ్బులు పంపిస్తుంది, సరే. అప్పుడు ఆమె ఉన్నప్పుడు పని బాగానే ఉంది. అమ్మ చనిపోవడం మరి ఏం జరిగిందో తెలియదు. అమ్మ చనిపోయింది కానీ పని కూడా తగ్గిపోయింది. అమ్మ ఇచ్చేది నెలల సపోర్ట్గా డబ్బులు. అప్పుడు దాకా నా పని కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు అమ్మతో పాటు పని కూడా వెళ్ళిపోయింది. ఇక రాబోయే రోజుల్లో భగవంతుడు ఏ దారి నడిపిస్తాడో, ఎలా నడిపిస్తాడో చూద్దాం. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానివల్ల కష్టాలు ఎక్కువ పడాలి. మనం స్వతంత్ర వృత్తులు కదా, ఈ పనిని ప్రేమిస్తాము, ఈ పనిని మనం ఎప్పుడు బాధ పెడతానే ఉంటుంది. నా ఉద్దేశంలో నేను అసలు ఈ పని నేర్చుకోకుండా ఏదైనా కూలి పనికి పోయినట్టు బాగుపడేవాడిని. ఈ ఆస్తులు కూడా అమ్మేవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇవేంటంటే ఎప్పుడు పోటీని ఎదుర్కొంటూ ఉండాలి, ఎప్పుడు పరిగెత్తుతూనే ఉండాలి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో నేను 4 సంవత్సరాలు అయింది రేట్లు పెంచగా పని. 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు ఇంకా తగ్గించి చేస్తున్నారు పని. మనకి ఎప్పుడైతే 50 రూపాయలు తక్కువ అనుకుంటారో 50 రూపాయలు దగ్గర కాడికి వెళ్ళిపోతారు. అంటే 300 రూపాయల పైన 250 చేస్తే 50 రూపాయలు దగ్గర కొంచెం దూరమైన వెళ్ళి తెచ్చుకుంటారు. అంటే మా ఊర్లో మటన్ కేజీ 900 ఉంటే పెదరకట్టలో దగ్గర కేజీ వచ్చేసి 700, 750. అంటే బండ్లు వేసుకుని అక్కడికి వెళ్తున్నారు అనమాట. అంటే ఊరికి 16 కిలోమీటర్ దూరం వెళ్ళి తెచ్చుకున్నారు. 10 రూపాయలు తక్కువ అంటే ఎక్కడికైనా పోయి తెచ్చుకునే మనస్తత్వం ఉన్న సమాజం అనమాట ఇది. అంటే ఆలోచన చేసుకోవాలి కదా, ఇక్కడ టౌన్లో ఇల్లు రెంట్లు కట్టేదానికి అక్కడ వాళ్ళు రెంట్లు దేనికి చాలా తేడా ఉంటుంది. అవన్నీ కూడా చూసుకోవాలి. అవన్నీ చూసుకొని వెళ్ళిపోయి తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మన పని కూడా అలాగే ఉంది. ఎక్కడ 10 రూపాయలు తక్కువ అక్కడికి పోయి చేర్చుకున్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసావా, నీకు వాళ్ళకి ఎంత ఉపయోగపడ్డావా, ఎన్ని అనవసరం వాళ్ళకి, ప్రజెంట్ మార్కెట్ తగ్గిందా లేదనేది. అంటే మనుషుల మనస్తత్వం ప్రవర్తన అలాగే ఉంటుంది అనమాట. నువ్వు ఎంత ఉపయోగపడినా ఎంత చేసినా అవసరం గడిచిపోగానే నువ్వెవరో నేనెవరు అంటారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. మనుషుల మనస్తత్వం అలాగే ఉంటుంది. కానీ మనం నమ్ముకున్న పని ఇలా ఇష్టపడి ఎంతో ప్రేమించాను అనమాట. ఈ పనిని దాదాపు నేను పని నేర్చుకుని మా బాబాయ్ దగ్గర 10 సంవత్సరాలు పని నేర్చుకున్నాను. షాప్ పెట్టి 27 సంవత్సరాలు అయింది. దాదాపు 37 సంవత్సరాలు చేస్తున్న పనులు అనమాట ఇవన్నీ. దీంట్లో అప్డేట్ అవుతా ఉన్న పనులన్నీ, ఆయిల్ ఇంజన్లు అవన్నీ అప్డేట్ అవుతా ఇక్కడ దాకా వచ్చా. మనం ఏదైతే మార్గంలోకి కొత్త దాన్ని ఎంచుకుంటామో ఆ మార్గంలో వేరే వాళ్ళు మనం తినబోయడానికి రావడం పెట్టడం ఇదే జరుగుతుంది. చాలామంది నీకు అప్డేట్ కావడం చేత కాదు అంటారు. అప్డేట్ అవ్వాలంటే అప్డేట్ అవుతానే ఉంటాం. కానీ ఏమైందంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఊరు కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండేవారి మీద అంత ఉండదు. దీన్ని టైం అంటే ఎవరు నచ్చట్లేదు, ఒప్పుకోవట్లేదు. చాలామంది ఏమంటారంటే టైం బ్యాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు అంటున్నారు. నాకు ఈ మధ్య ఒక డిస్కషన్ కూడా జరిగింది వేరే సార్కి పోయి. యూట్యూబ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఇలాంటి మాటలు చెప్పగా అప్డేట్ అవ్వడం చేత కట్టింది. ఎంత దూరమైన అప్డేట్ అవుతామండి. కుటుంబ సమస్యలు ఒక పక్క ఉంటాయి, ఈ ఆర్థిక సమస్యలు ఒక పక్క. వీటన్నింటి దాటి మనం అప్డేట్ అవ్వాలంటే ఎలా అప్డేట్ అవ్వగలం? ఇప్పుడు అనుకోకుండా ఎంత కోటీశ్వరుడు అయినా ఎవరైనా సరే ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ జరిగింది. అతను తప్ప, అతను జాగ్రత్తగా లేకపోవడమా, లేకపోతే విమానంలో పోతున్నారు అనుకోకుండా అది ఇదైంది, క్రాస్ అయింది, అందరూ కలిపి బూడిదైపోతున్నారు. మరి దాంట్లో మేధావులు ఉంటారు, తెలివికల్లో ఉంటారు. మరి వాళ్ళందరూ ఎలా తప్పించుకోలేకపోతున్నారు? పైలట్ తప్ప, వాళ్ళ తప్ప? ఇదే మనం అనుకోకుండా కొన్ని జరుగుతుంది. చాలామంది ఏంటంటే అన్నీ బాగున్నాడు ఏం మాట్లాడతారంటే, బాగలేని చూసి నవ్వుతాడు, ఇటు చేత కావట్లేదు బతకడము అని అంటారు. వాడు అన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు, విఫలమైపోతుంటాడు. కష్టపడకుండా ఏమున్నాడు, నేను పొద్దున్న నుంచి కనిపెట్టుకుని కూర్చున్నా, ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పుడు ఇప్పుడు వచ్చిన పని. వీటిని కూడా అడ్జస్ట్మెంట్ చేయండి అంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఇంకేం అడ్జస్ట్మెంట్ చేయాలి? మనం తక్కువ చేయంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చామంటే షాప్ రెంట్కి వస్తే చాలు భగవంతుడా, షాప్ రెంట్కి జరిగితే చాలు అనే పరిస్థితికి వచ్చింది.
ఇప్పుడు నా ఖర్చుల గురించి నేను ఆలోచన చేయడం ముందు షాప్కి వెళ్ళిపోతే తర్వాత మన సంగతి అనే పరిస్థితిలోకి ఈ పని వచ్చేసింది అనమాట. ఇక ఈ ఈ విధానంలో మనం ఇంకేం అప్డేట్ అవ్వాలో అసలు ఎవరితో మనం మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే నీ బాధలు నువ్వే పడు, కానీ ఎవరితో చెప్పిన ఎగతాలి పని అయింది. నీకు పని లేనిది ఎవరితో చెప్తే ఎగతాలి అయింది అనమాట. తన దాకా వస్తే కానీ తనకు తెలియదు దెబ్బ. అంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ అన్నీ చెప్తానే ఉంటారండి. మనం పరిస్థితులు తేడా అయినప్పుడు అర్థమైందా వాళ్ళు మనం ఇట్లా అన్నాం కదా, ఇప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది అని. అంటే జనరల్గా మనం కూడా తెలియక బాగున్నప్పుడు అందరిని అంటూ ఉంటాం కదా, వాళ్ళకి ఏంది రా ఇతను ఇంత తక్కువ రేటుకి పని చేస్తున్నాడు, ఏంది ఇతనికి అవసరం ఏంది, తెలివితేటలు లేవు అని మనం కూడా అంటుంటాం. కానీ టైం బ్యాడ్ అయినప్పుడు అప్పుడు అర్థమైంది మనకి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఎంత ఇదిగా ఉంటుంది అలాగనమాట. కానీ ఆ మాట అంటే కొంతమంది ఒప్పుకోరు కాబట్టి నేను కామెంట్ సెక్షన్ కూడా అందుకు ఆపేసింది. ఎందుకంటే కామెంట్ సెక్షన్ కానీ నేను ఏదైనా చెప్పాను అనుకో దానికి ఇంకొక విధంగా బాధపడే విధంగా కామెంట్ పెడతాను. అందువల్ల అనమాట. ఇప్పుడు నేను ఇక రోజుకి ఒక ఇటు కూడా రావటంలా ఈ పని చేయటము ముందు రెంట్కి వచ్చి సాల్వ్ అవుతుందా అనే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చానమాట. ఒక ఏదైనా ఒక పని వస్తే ముందు వాళ్ళు రెంట్ చెల్లిస్తే తర్వాత మన సంగతి. మనం అంటే ఇంట్లో డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాం కదా, మన తిండి కంటే తింటాం. కానీ కష్టం చేసి రెంట్కి కరెంటు బిల్లు కట్టిపోయి సాల్వ్ అనే పరిస్థితికి వచ్చాను. ఈ రెంట్ కూడా రానప్పుడు షాప్ తీసేస్తా. అంతవరకు పోరాడతా. కొన ఊపిరి దాకా బతకాలి కదా, పోరాడతా. ఇంకా లాభం లేనప్పుడు తీసేస్తాం. ఇంక ఏం చేయాలో ఏందనేది భగవంతుని నిర్ణయం, ఏ మార్గాన్ని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.